నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యలంకకు పారిపోయాడు. పారిపోయే ముందు అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గతంలో కూడా తనకు సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో కావచ్చు, పత్రికలో కావచ్చు, అమరావతిపై ఎన్నిసార్లు విషయం కక్కాడు అనేది కోకొల్లలు. అయితే గతంలో సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని అంటే కాదు, వేశ్యల రాజధాని అని మాట్లాడాడు. అదేవిధంగా మనకి వైసీపీకి సంబంధించినటువంటి సాక్షి ఛానల్. అయితే ఇది తీసి పక్కన పెడితే అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ పార్టీలో ఎన్ని చీలికలు వచ్చాయో మనం చూస్తూ వస్తున్నాం. సీనియర్లు పారిపోతున్నారు, అదేవిధంగా కార్యకర్తలు వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా సరే ఒక జగన్మోహన్ రెడ్డి మార్క్ను చూపించాలనేటువంటి తరుణంలో యలహంక నుంచి కుట్రలు పన్నుతున్నారని చెప్పి కొంత సమాచారం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అది నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏదో ఒక రకంగా జనాల్లో ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ఉంటుంటాడు. ఇప్పుడు సంక్రాంతికి ప్రజలందరూ కూడా వచ్చి గ్రామాల్లో సుఖ సంతోషాలతో పండుగ చేస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం కుట్రలు పాల్గొనబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగా ఇవాళ మొన్న వచ్చాడు, అమరావతి మీద విషం కక్కాడు, మళ్ళీ యలహంకకి పారిపోయాడు. ఆయన అంటే వస్తాడు, ఒక చెడు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇది ఆనవాయితీ అయిపోయింది. కానీ అలా కాకుండా మొన్న వచ్చి ఇగో సంక్రాంతి రాబోతోంది, మీరు పండగ సంబరాలు బాగా చేసుకోండి అని అలా చెప్పటం ఏమి ఉండదు. యాక్చువల్గా ఎలా ఉండాలి? పోనీ నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా గతంలో, ప్రజలకు ఏం చెప్తావు? నువ్వు క్రిస్టియన్ అయినా కూడా నువ్వు హిందూగా నటించావు కదా, నువ్వు చాలా ఏమనాలి జిమ్మిక్కులు చేసావు కదా. మరి అలాంటి వాడివి ప్రజలకి హిందువుల పండగ అయినా కూడా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి. మరి నువ్వేం చేసి ఉండాలి? శుభాకాంక్షలు చెప్పి అడ్వాన్స్గా కనీసం ఏదైనా పంచిపెట్టాడా వాళ్ళ పార్టీ తరఫున ఎవరికైనా? కనీసం పులివెందుల్లో పంచాడా? అంటే పండగకి ఏదైనా చేస్తారు కదా, కోసం అలాంటి ఆనవాయితీలు వాళ్ళకి లేవనుకోండి, చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఇలా వచ్చి వెళ్ళడం, ఏదో ఒకటి వంకరగా మాట్లాడడం, లేదు జరుగుతున్న అభివృద్ధి మీద ఒక నెగిటివ్గా ప్రచారం చేయాలనుకోవడం, ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా వైసీపీలో నచ్చట్లేదు. అది సీనియర్స్కి కావచ్చు, లేదు కింద క్యాడర్కి కావచ్చు, ఎవరికైనా కూడా. ఇప్పటికే చాలామంది పారిపోయారు. ఇవాళ మీరు చూసుకుంటే రాజ్యసభలో వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 3 వాళ్ళ పదవీ కాలం ముగియబోతోంది, 4కి వాళ్ళ స్ట్రెంగ్త్ పడిపోతుంది. అంటే ఇంతకాలం ఎక్కడో మిణుకుమంటూ ఉన్న కేంద్రం సహాయం ఉంది నాకు అనే ఒక ఆశ ఇక్కడతో గల్లంత అవుతుంది. సో అందుకని ఇప్పుడు రెంటికి చెడ్డ రావడవుతాడు. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఎందుకు కాకుండా పోయాడు, ప్రజలు నమ్మట్లేదు. ఇంకా ఆ నమ్మకాన్ని ఇంకా వమ్ము చేసుకుంటూ ఇట్లా పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఒక పక్క కూటమి ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి, లేకపోతే కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేస్తూ అన్ని రకాలుగా అందరినీ ఆదుకుంటూ ఉంటే, ఈయన ఇట్లా చేయటం అనేది చూశాక, ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలో కూడా ఎప్పుడైతే మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు చేతులు ఎత్తేస్తారో, అక్కడితో ఆయన రాజకీయ జీవితం కూడా పరిసమాప్తం అవుతుంది. మొన్న అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే గతంలో అసెంబ్లీలో కూర్చొని లేదు కనీసం 30,000 ఎకరాలు లేనిది అది రాజధాని ఎందుకైంది అన్నప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అమరావతి రాజధాని అని చెప్పేసి ఒప్పుకోవడం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అసలుకి రాజధాని అంటూ ఏదీ లేదని చెప్పేసి అనేసరికి ఇప్పుడు కేంద్రం నుంచి అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కూడా సీరియస్ అయ్యారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరొకటి ఏదో కుట్ర పన్నబోతున్నాడని చెప్పేసి అయితే చర్చలు జరుగుతున్నాయి. ఏంటి ఆ చర్చలు అంటే ఇప్పుడు సంక్రాంతికి మీరు చూసారు, ఇవాళ నారావారిపల్లికి వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అదేవిధంగా లోకేష్ కూడా వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇట్లా సంబరాలు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా మరో పక్క చూసుకుంటే భీమవరంలో కోడి పందాలు కావచ్చు, గుండాట్లు కావచ్చు, లేకపోతే కోనసీమలో జగన్దోట తీర్థం కావచ్చు, ఎక్కడికక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి ఊరి నుంచి, అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, ఈవెన్ విదేశాల నుంచి కావచ్చు, కొత్త అల్లుళ్ళు వెళ్తారు, లేదు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వెళ్తారు, మనవలు వెళ్తారు, అందరూ వెళ్తారు, ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. అంటే కలిసి గడపాలి, అక్కడ ఆనందంగా గడుపుకోవాలి అని. అంటే సంక్రాంతి అనేది ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా పెద్ద పండుగ. మనకి పంట చేతికి వస్తుంది. ఈ సంబరాల్లో ఏమైనా అపశృతి దొర్లుతుందా అంటే ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. అంటే ఇప్పుడు ఎవరన్నా బాగుంటే చూడలేడు కదా. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఇవాళ అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా కొట్టేశారు. చంద్రబాబు నాయుడు 37 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి ఒక పిడుగు లాంటి వార్తలు ఇవి.
భరించలేడు. ఇప్పుడు చిందులు తొక్కుతున్నాడు మెలహంకలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తాడంటే తన కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే ఉంటారు కదా, ఇప్పుడు ఆయనకి గంజాయి బ్యాచ్, పేటీఎం బ్యాచ్లు ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పి ఏమైనా కుట్రలు పన్నుతాడా, ఏమైనా అరాచకాలు చేయిస్తాడా. అలవాటే కదా, కోడి కత్తి కావచ్చు, మీకు గులకరాయి కావచ్చు, ఇవన్నీ అలవాటే కదా. లేదంటే కారు కింద ఎవరినైనా పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయే కార్యకర్తని. అంటే ఆయనకి ఏది కూడా తను తప్ప ఇంకో స్వార్థం, నిలువెల్లా స్వార్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు ఈ సంబరాలు వీళ్ళు ఇంత బాగా జరుపుకోవటం ఏంటి, కూటమితోటి పాటు ప్రజలు కూడా జరుపుకోవడం ఏంటి, వీళ్ళు ఇంత ఆనంద సందోహాల మధ్య ఎందుకుంటారు, నేను ఆ పక్క కూర్చుని ఎలహంకలో ఏడుస్తూ ఉంటే అనేది ఆయన మోటివ్ ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు, ఖచ్చితంగా అంటే చాలా ప్రజలు ఒక చోట గుమిగూడి ఆనందంగా ఉండే చోట, ఎదుర వేడుకలు జరుగుతున్న చోట ఏమైనా చేస్తాడా, ఇది ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే గతంలో కూడా మనం చూస్తే ఎక్కడైతే మోడీ గారు వస్తున్నటువంటి సభకు వస్తున్నారన్నప్పుడు అక్కడ పైపులు తగలబెట్టడం కావచ్చు, పొగలు రావచ్చు. లాస్ట్కి ఎన్నికల టైంలో కూడా ఎక్కడో ఏదైతే మన క్వారీలలో పేల్చేటువంటి ఒక డైనమైట్స్ ఏవైతే ఉంటే వాటిని ఒక దగ్గర కప్పి ఉంచడం కావచ్చు, ఇలాంటి ఎన్నో అదే చెప్తున్నా. అంటే వాళ్ళు ఎంత మీన్గా ఆలోచిస్తారంటే ఏ దానికి వెనకాడరు అనమాట. వాళ్ళకి ప్రజల ప్రాణాలు లెక్క కాదు, వాళ్ళు అనుకున్నది చేయడం. అంటే వాళ్ళు ఎదురువాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు సంతోషపడతారు, ఎదురువాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ చేయిస్తాడా మనకు తెలియదు. మీరు అన్నట్టుగా అక్కడ ఏమైనా చేయొచ్చు. కాబట్టి చిన్న అనుమానం వచ్చినా, ఏదైనా వాళ్ళకి కొత్తగా ఏదైనా కనిపించినా వెంటనే దగ్గరికి వెళ్ళకూడదు. ఒకసారి అక్కడ పోలీసులు ఎవరైనా ఉంటారు కదా రక్షణకి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఏదైనా వినిపించినా లేకపోతే తెలిసిన్నా కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడొచ్చు మనం. అంటే అది కాకుండా ఏదైతే గ్రామస్తుల మధ్య కూడా అసలుకి ఎవరో తెలియని ఏదైతే ఉంటారో బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళ నుంచి ఏదో గొడవలు క్రియేట్ చేయాలనే ఆలోచన కూడా అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏముందండి, వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళే తెలుగుదేశం కండువా కప్పుకుని వచ్చి కావాలని కుట్రలు చేసినా మనం ఏం చేయలేం. కావాలని గొడవలు పెట్టి ఆ తెలుగుదేశం ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం కండువా కప్పుకుని వైసీపీ వాడే ఉండొచ్చు, తెలుగుదేశాన్ని తిట్టచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. అక్కడి నుంచి మీకు ఏముంది, ఒక చిన్న నిప్పురవ్వ చాలు కదా అంటుకోవడానికి, అట్లా కూడా గొడవలు రావచ్చు. అందుకని ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మన వాళ్ళెవరు, వేరే పార్టీ వాళ్ళెవరు, మన వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు, ఈ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. అంటే వాళ్ళు ఏ రకంగానైనా మనలో కలిసిపోయి కూడా మన మీద కుట్రలు చేస్తారు. ఇది బాగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా కనిపిస్తే అసలు ఎవరు ఏంటి అని విచారించాలి. ఫోన్లో ఎవరో వచ్చారు పండక్కని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఏం కుట్రలు ఉంటాయి ఎవరికి తెలుసు. అందుకని ఈవెన్ అమ్మే చోట కూడా ఆహార పదార్థాలు కావచ్చు, మరొకటి కావచ్చు, చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే చెక్ చేసుకోవాలి, ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అందుకని మనకి అంటే ఏమండి చెప్పలేం మనం. మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే సైకోలతోటి ఎలా ఉంటుంది, సొంత బాబాయ్ని చంపేసేసి 7 ఏళ్ళు అవుతుంది, నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఎట్లా ఊహిస్తాం. చెల్లిని పంపించేశాడు, తల్లిని పంపించేశాడు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళే పనికిరానప్పుడు ఇంకా బయటవాడు ఎందుకు పనికొస్తాడు. అందులో ఓట్లు వేయినప్పుడు ఆ కోపం పెట్టుకుంటాడు. అది ఎప్పుడు తీర్చుకుంటారు, ఇలాంటి సంబరాలు అప్పుడే తీర్చుకుంటారు. కాబట్టి సంక్రాంతి సంబరాలు జరుగుతున్న వేళ ఏదైనా జరగచ్చు. కాబట్టి ప్రజలు ఒక్కసారి అప్రమత్తంగా ఉండాలని మనం చెప్తున్నామండి. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయటం, లేదు అక్కడ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పటం, అలాంటి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, చెప్పాలి అని మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సంక్రాంతి సంబరాల్లో విషం కక్కి ఆలోచన చేస్తుంది వైసీపీ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.